ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన కాదు, ఒక హెచ్చరిక కూడా. నిన్నటి జగన్ అండ్ కో అరాచక పాలనను ప్రజలు మరువక ముందే అదే బాటలో పయనించే ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రమే ఈ హెచ్చరిక. రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా సాగిన జగన్మోహన్ రెడ్డి పాలనను ఆదర్శంగా తీసుకుని అదే బాటలో పయనించాలనుకునేవారు తస్మాత్ జాగ్రత్త. గత ప్రభుత్వంపై ఏవగింపుతో ప్రజలు తమకు అఖండ విజయాన్ని అందించారన్న వాస్తవాన్ని మరచి కొంతమంది శాసన సభ్యులు గతంలో మాదిరి సామంతరాజులుగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. ఇటువంటి వారు తమ పోకడల ద్వారా ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావడమే కాకుండా రాష్ట్రానికి కూడా తీరని ద్రోహం చేయబోతున్నారని గుర్తెరగాలి. ఏరాయైతేనేం పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్న భావన ప్రజల్లో ఏర్పడితే అది రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం కలిగిస్తుంది. ఏ కారణాల వల్ల ప్రజలు జగన్ రెడ్డి పాలనను తిరస్కరించారో మరిచిపోయి తాము కూడా అదే పెడదారిలో పయనించాలనుకుంటే ప్రజలు సహించబోరని తెలుసుకోవాలి. అధికార కూటమి చర్యల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్ట మాత్రమే దెబ్బతింటుందని అనుకోవడం పొరపాటు. చంద్రబాబు 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు. 2029 ఎన్నికల నాటికి ఆయన వయస్సు 78 ఏళ్లు దాటుతుంది. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారి 2029లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి ఏమిటో కూటమి ఎమ్మెల్యేలు అనుక్షణం గుర్తుంచుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతుంది. గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టిపోయిన పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడానికై ముఖ్యమంత్రి చంద్రబాబు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. మారిన పరిస్థితులలో కేంద్రంలో పెరిగిన తన పరపతిని ఉపయోగించిన రాష్ట్రానికి మేలు చేకూర్చడానికై ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించడము ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. గత పాలనలోని అవలక్షణాలను కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు పుణికి పుచ్చుకొని అధికార దర్పం వెలగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతం నాది, ఇక్కడ నా మాటే చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా కొందరు విర్రవీగుతున్నారు. గుంటూరు జిల్లాలో తాజాగా జరిగిన 2 సంఘటనలను తీసుకుందాం. ఒక ఎమ్మెల్యే భర్త తాను గతంలో అంగీకరించిన ధర కంటే తక్కువ ధరకే భూమిని తనకు అమ్మాలని సదరు భూ యజమానిపై దౌర్జన్యం చేశారు. తన మాట వినని ఆ భూ యజమానిపై SC/ST కేసు పెట్టించారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దురాగతాలు జరగడం వల్లనే కదా ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించారు. అదే గుంటూరు జిల్లాలో అదే రోజు మరో ఎమ్మెల్యే సతీమణి పుట్టినరోజు వేడుకలకు పోలీసు అధికారులు హాజరై సభ్య సమాజం ఆశ్చర్యపోయేలా చేశారు. జగన్ పాలనలో ఇలాంటివే జరిగాయి. పాత అలవాట్ల ప్రకారం పుట్టినరోజు వేడుకలకు పోలీసు అధికారులను అనుమతించిన సదరు ఎమ్మెల్యే తాను ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నానన్న విషయం మరచిపోయారు. అయితే ఈ 2 సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు ముదావహం. ఎమ్మెల్యే భర్త ఆదేశాల ప్రకారం తక్కువ ధరకు భూమి విక్రయించడానికి నిరాకరించిన వ్యక్తిపై SC/ST కేసు పెట్టిన ఇన్స్పెక్టర్ ను ప్రభుత్వం వెంటనే బదిలీ చేసింది. ఆ అధికారిని వేకెన్సీ రిజర్వ్ కు బదిలీ చేశారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలను పాటించడమే తమ విధి అన్నట్టుగా వ్యవహరించే అధికారులకు ఇదొక హెచ్చరిక. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించేవారు. ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసు అధికారులందరికీ మెమోలు జారీ చేయాలని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రూల్ ఆఫ్ లా పాటించడం అంటే ఇది.
ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ప్రజాస్వామ్యంలో పాలకులైన అధికారులైన ప్రజలకే జవాబుదారీగా ఉండాలి. తప్పు జరిగినప్పుడు తరతమ భేదం చూపకుండా చర్యలు తీసుకుంటే రూల్ ఆఫ్ లా పాటించినట్టు అవుతుంది. అది నాగరిక పాలన అవుతుంది. గత 5 ఏళ్లలో ఆటవికంగా సాగిన పాలనను చూశాం. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు పునరావృతమైతే ప్రజలు ఎంత మాత్రం సహించరు. ప్రభుత్వంలో తప్పులు జరిగినప్పుడు చంద్రబాబు వెంటనే స్పందించడాన్ని అభినందించాల్సిందే. సున్నిత మనస్కులు మాత్రమే ఇలా స్పందిస్తారు. పాలగాళ్ల పోకడలను జీర్ణించుకున్న వారు మాత్రం అరాచకాలు జరిగినప్పుడు ఆనందిస్తారు. జగన్ రెడ్డి పాలనలో జరిగిన దౌర్జన్యాలు, దురాగతాలకు ప్రతీకారం ఇంకెప్పుడు తీర్చుకుంటారు అంటూ తెలుగు తమ్ముళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విపరీతమైన ఒత్తిడి వస్తోంది. అయినా ఆయన సంయమనం పాటిస్తున్నారు. పాలగాళ్ల రాజ్యాన్నే కొనసాగిస్తే రాష్ట్ర ప్రతిష్ట మంటగలిసిపోతుందని ఆయనకు తెలుసు. అందుకే గత ఘోరాలు, నేరాలపై ఆధారాలు లభించినప్పుడు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్లు ఆవేశపడుతున్నారని ఆయన కూడా ఆవేశపడడం లేదు. అదే సమయంలో హద్దు మీరుతున్న పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు వాతలు పెడుతున్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలను మంత్రివర్గ సమావేశంలో పరోక్షంగా ప్రస్తావిస్తూ, నేను మా వాళ్ళను హెచ్చరిస్తాను, మీరు మీ వాళ్లకు క్లాస్ తీసుకోండి అని జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సూచించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కూటమి ఎమ్మెల్యేలతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరిద్దామని అభిప్రాయపడ్డారు. కొన్ని జిల్లాలలో కొంతమంది నాయకులు ఫలానా ప్రాంతాన్ని తమకు రాసిచ్చారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఏది కావాలన్నా, ఏది జరగాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని హుకుం జారీ చేస్తున్నారు. రాయించుకోవడానికి మీరెవరు? రాసివ్వడానికి వారెవరు? ప్రజలు మీకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి తమకు సేవ చేయమని మాత్రమే రాసిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా? ఏ చట్టంలో, ఏ రాజ్యాంగంలో ఇలా రాశారు? అధికారుల విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? అధికారులకు జీతాలు ఇస్తున్నది ఎమ్మెల్యేలకు ఊడిగం చేయడానికి కాదు. అధికారులు, ఉద్యోగులు తాము ప్రజాసేవకులం, పబ్లిక్ సర్వెంట్స్ అని మర్చిపోతే ఎలా? జగన్ రెడ్డి పాలనలో ఈ దరిద్రపు సంస్కృతి జడలు విప్పుకొని కరాళ నృత్యం చేసింది. ప్రజలు చీత్కరించుకున్న అదే సంస్కృతిని కూటమి పాలనలో కూడా కొనసాగించాలనుకుంటే కుదరదు. బాధ్యత గల మీడియాగా మేమలాంటి వారిపై కొరడా ఝుళిపిస్తాం.